నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా మరి తన మీడియాల ద్వారా చెప్పించుకొని ఈరోజు రేపు అమిత్ షా తర్వాత మోడీ తర్వాత నేనే అంత ప్రభావవంతమైన నాయకుడిని తన మీడియా ద్వారా చెప్పించుకోవడం జరుగుతుంది. మరి అది ఇదివరలో ఒక జరిగిన సర్వేలో మరి ఆయన పేరు ఆ విధంగా చెప్పిందని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ దేశంలో 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా చోటు దక్కించుకున్నారు. రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా లాంటి వాళ్ళు జాబితాలో కనిపించారు. ఇక తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి అంటే ఇందులో బీజేపీ నాయకులు అమిత్ షా, మోడీ, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, మళ్ళా అంబానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారే. అంటే ఈ 5 పేర్లు తప్ప వేరే పేర్లు ఉచ్చరించలేదు అని అంటే ఇది ఈయన ఎవరైతే ఈయన ముఖ్యమంత్రి చేయడానికి లీకులు ఇచ్చిండ్రో డిఫరెంట్గా వాయిసెస్ ఆ ఛానల్ చెప్పినటువంటి ఇది. ఈరోజు రేపు ముఖ్యమంత్రిగా కాబోయే ఇక్కడ మనం చూస్తే నీట్గా రేపు అంత ప్రభావవంతమైన నాయకుని కాబట్టి జనాన్ని ముందు పెట్టుకొని రాహుల్ గాంధీ నాతోని సెల్ఫీ దిగడానికి పోటీ పడుతుండ్రని చెప్పేసి విధంగా ఇగో ఇది ఈ ఫోటోలు పెట్టి మీడియా మాధ్యమం ద్వారా బ్రహ్మాండంగా ఇచ్చేస్తూ ఉండు. ఈరోజు దేశంలో రేపు భావి భారత నేను ఏం లేకుండా మంత్రి కాకుండానే ఎన్ని కేసులున్నా కానీ ముఖ్యమంత్రి కాగలిగిన మా నాయకుడు రేపు ఖచ్చితంగా ప్రధానమంత్రి కూడా అవుతారని ఏదైతే ముఖ్యమంత్రి కావడానికి గ్లోబల్స్ ప్రచారం పెట్టుకున్నాడో అటువంటి గ్లోబల్ ప్రచారంతో ఈరోజు ఏది దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా చెప్పుకుండు. ఈరోజు ఇది చెప్పడానికి మన ఎవరైతే మన ఇన్ఛార్జ్ ఉన్నాడో మన ఎవరు కేసీ వేణుగోపాల్ గారు ఈయనను ఏ విధంగా పొగిడిండు. మన సిద్ధరామయ్య గారు 2 సార్లు మోస్ట్ పాపులర్ లీడర్ ఆయనను ముఖ్యమంత్రిగా ఏ విధంగా అనౌన్స్ చేసినా మీరు చూడండి. Karnataka and the nation. He decided to make Siddaramaiah as the Chief Minister of Karnataka. సిద్ధరామయ్యనేమో వట్టి చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సిద్ధరామయ్య ఇది 2వసారి ముఖ్యమంత్రి అయిన ప్రభావవంతమైన నాయకుడు, ఆయనేమో చీఫ్ మినిస్టర్ అంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తా చూద్దాం. కేసీ వేణుగోపాల్ గారు. రేవంత్ రెడ్డి our PCC president as the new CLP of Telangana Legislative Party. Ravindra Reddy is working as the PCC president. డైనామిక్ అంట, డైనామిక్ లీడర్ అంట. రేవంత్ రెడ్డి గారు డైనామిక్ లీడర్ అని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు మరి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. సిద్ధరామయ్య గారేమో సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అని చెప్పి ప్రకటించారు. అంటే దీని ద్వారానే అర్థమైపోతుంది ఇటువంటి కుట్రలలో ఎవరెవరు ఉంటుండ్రు ఏంటిదని చెప్పేసి అర్థమవుతా ఉంది. సో